గతంలో రైతు బంధు ఉండేది, ఇప్పుడు రైతు భరోసా చేస్తామన్నారు. దాన్ని 15,000 వరకు పెంచుతామన్నారు. కౌలు రైతులకు కూడా రైతు బంధును రైతు భరోసాను అప్లై చేస్తామన్నారు. ఇవన్నీ కూడా ఇంకా స్టెప్స్ ఇంకా కనబడట్లేదు ఎక్కడ కూడా. ఇవన్నీ జరగడానికి అవకాశం ఉందా తెలంగాణ రాష్ట్రంలో? ముఖ్యంగా కౌలు రైతులకు కూడా డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉందంటారా అసలు? అంటే ఇప్పుడు ప్రభుత్వం ఒక 2-3 స్టెప్స్ అయితే వేసింది గత ప్రభుత్వానికి భిన్నంగా. గత ప్రభుత్వం 2018 ఖరీఫ్లో ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నదో రైతు బంధు ఇవ్వాలని, అప్పుడు అసలు ఎవరితోనూ చర్చ చేయలేదు. వాళ్ళకి తోచినట్టుగా ఒక దీవో చేశారు. దాని ప్రకారం భూములకి రైతు భరోసా ఇస్తూ పోయారు, రైతు బంధు అనేటువంటిది. దానివల్ల చాలా వేల కోట్ల రూపాయలకు దుర్వినియోగమైనాయి. కానీ ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకి సరే ఆలస్యమైంది. ఇప్పటికే వాస్తవానికి సీజన్ ప్రారంభంలో ఇవ్వగలిగితే బాగుండేది. కానీ రైతు ఎవరనేటువంటిది గుర్తించడానికి ఒక ప్రక్రియ అయితే చేస్తున్నారు. ఎన్ని ఎకరాల లోపు పరిమితికి ఇస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ కూడా రైతులతో చేస్తున్నారు. ఇప్పటికే 4 జిల్లాలలో, ఉమ్మడి జిల్లాలలో వాళ్ళు అభిప్రాయ సేకరణ చేశారు. మేము కూడా రైతు సంఘాలంగా తుమ్మల నాగేశ్వరరావు గారితో కలిసి మా అభిప్రాయాలన్నింటినీ చెప్పాము. మేము స్పష్టంగానే చెప్పాము, వ్యవసాయం చేయనటువంటి భూములకి, కొండలకి, గుట్టలకి, కాలనీలకి వీళ్ళందరికీ రైతు బంధు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. రెండవది 10 ఎకరాల లోపు, 7.5 నుంచి 10 ఎకరాల లోపు తగ్గించుకొని రైతు బంధుని అమలు చేస్తే సరిపోతుందని చెప్పాము. మూడవది ఖచ్చితంగా మేము కోరింది కౌలు రైతులకు కూడా గుర్తించి ఇవ్వాలి. 2011 కౌలు రైతుల చట్టాన్ని అమలు చేసి దాని ప్రకారం కౌలు రైతులకు కూడా ఇవ్వాలని అన్నాము. ఇప్పుడు 4 జిల్లాల్లో కూడా ఎక్కడైతే ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఇటువంటి చోట్ల ఎక్కడైతే అభిప్రాయ సేకరణ చేశారో అటువంటి అన్ని చోట్ల కూడా కౌలు రైతులకు కూడా ఇవ్వాలనేటువంటి డిమాండ్ గట్టిగా వస్తుంది. ఈ ప్రభుత్వం ఆ మేరకు పట్టించుకుంటుంది, కౌలు రైతులకు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది మేము విశ్వసిస్తున్నాము. అయితే ఆలస్యం జరగచ్చు. నేను అనుకోవడం ఈ అసెంబ్లీ సమావేశాల్లోపు రైతు భరోసా రాకపోవచ్చు, లేకపోతే ఈ రుణమాఫీ అయ్యేలోపు కూడా రాకపోవచ్చు. ఎందుకంటే ఈ రుణమాఫీని మొదటి ప్రాధాన్యతగా వాళ్ళు ఆగస్టు 15 పెట్టుకున్నారు. ఈ ఆగస్టు 15 అయ్యేలోపు ఈ చర్చలన్నీ పూర్తి చేసి అప్పుడు రైతుల్ని ఎంపిక చేసి ఆగస్టు 15కి సెప్టెంబర్ 1కి మధ్యలో రైతు భరోసా పడేటువంటి అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.